నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. టాప్ తెలుగు టీవీకి స్వాగతం. నేను వెంకట్. ఐపీఎల్ దిగ్విజయంగా కొనసాగుతోంది. నిన్నటి మ్యాచ్ షార్జాలో అద్భుతంగా జరిగింది. 417 రన్లు మోత మోగించారు రెండు జట్లు కలిపి. అందులో సంజు శాంసన్ ఎవరికంటే తక్కువ కాదని ఏకంగా 80 పరుగులు, సెంచరీ దిశగా దూసుకుపోయాడు. ఒక రకంగా సెంచరీ కొడతాడని కూడా అనుకున్నాం. అట్లాగే స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కానీ బ్యాటింగ్ కానీ డూప్లేసీ బ్యాటింగ్ చూసి అలరించారు. అందరు కూడా ఇళ్లలో కూర్చున్న వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. కరోనా నుంచి కొంచెం విరామం వచ్చినట్టుగా ఉంది ఈ క్రికెట్ అభిమానులందరికీ కూడా. అయితే ఇవాళ షార్జా నుంచి మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అబుదాబికి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ వాళ్ళ రెండో మ్యాచ్ ఆడుతుంది. మొట్టమొదటిసారిగా ఈ ఐపీఎల్ 13లో కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ ఆడబోతోంది. దినేష్ కార్తిక్ కెప్టెన్ అటు, రోహిత్ శర్మ కెప్టెన్ ముంబైకి. రండి, మన గణేష్ ఉన్నారు మనతోటి, ఫార్మర్ హైదరాబాద్ రాజ్య వికెట్ కీపర్ అండ్ సీనియర్ కోచ్. ఈ రెండు జట్లు బలహీనతలు బలాల గురించి చెప్తూ ఎవరు ఫేవరెట్స్ ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతారో కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు స్టూడియోస్ గణేష్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇవాళ మ్యాచ్ జరగబోతోంది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటిసారి, అలాగే ముంబై ఇండియన్స్ రెండోసారి ఆడుతుంది. ముంబై ఒకసారి ఓడిపోయింది, కలకత్తా ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఏ విధంగా టీమ్స్ ఉన్నాయి, బలాబలాలు ఎట్లా ఉన్నాయి? వెంకట్ గారు చూస్తే రెండు టీం కూడా చాలా బాగుందండి. బొంబాయి ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా దే జస్ట్ సూపర్ ఓవర్లో ఓడిపోయారు. దట్స్ అ వెరీ క్లోజ్ మ్యాచ్. అండ్ 2020లో ఎనీ టీమ్ కెన్ విన్. బట్ వెన్ యూ సీ దిస్ కాంపిటీషన్ ఇన్ ద దుబాయ్ గ్రౌండ్స్లో డెఫినెట్లీ చూస్తే బోత్ ద టీమ్ ఈక్వల్లీ బ్యాలెన్స్ ఉందండి. బట్ ఐ కెన్ గివ్ లిటిల్ అప్పర్ హ్యాండ్ టు ద కేకేఆర్. దినేష్ కార్తిక్ టీంలో కొద్దిగా మార్గన్ వచ్చినాక, కెమింగ్స్ వచ్చినాక, ఈ రెండు ఓవర్సీస్ ప్లేస్ దట్ ఈస్ ఫారిన్ ప్లేస్ వచ్చినాక టీం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ హ్యాండ్రీ రసెల్ ఈజ్ ఇప్పుడు కెరబిన్ లీగ్ కూడా ఆడి ఇప్పుడు వెస్టిండీస్లో వాళ్ళు 2020 ఆడి ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫామ్. అది ముగ్గురు, ది త్రీ అలాంగ్ విత్ దట్ సునీల్ నారాయణ్ దో ఈజ్ కొద్దిగా బ్యాటింగ్లో కొద్దిగా ఏజ్ కండిషన్స్లో లైమ్ లైట్లో లేడని కొద్దిగా బ్యాటింగ్లో కొద్దిగా పైన కష్టమవుతుంది. యాజ్ ఏ పవర్ ప్లే గేమ్ కోసం కొద్దిగా కష్టం పడుతున్నాడు. బట్ ఐ థింక్ హిస్ బౌలింగ్ విల్ బి వెరీ ట్రీట్ టు వాచ్. ఆయన మీకు అందరికి తెలుసు ద వే హీ బౌల్స్, సేమ్ లెగ్ స్పిన్ యాక్షన్లో ఆయన బాల్ లోపల వచ్చి ఈ విల్ బి కంటైనింగ్ ద రన్ రేట్. అక్కడ ఒక బ్రేక్ త్రూ కూడా తీసుకురావచ్చు. అది అక్కడ దాకా. దినేష్ కార్తిక్కి నాట్ ఓన్లీ ఈజ్ వికెట్ కీపింగ్ అండ్ batting is a very amazing batting. We can see how he hits the ball in the power play gaani, later on building the innings gaani. Dinesh Karthik now good role is a captain. Now he has to handle all these bowlers properly to get the match in his stride the first game. I think KKR also is a good team and both the teams are equally balanced. Yes, we have to కొద్దిగా వెయిట్ చేసి చూడాలి ఎట్లా ఆడుతున్నారని. కేకేఆర్లో నలుగురు ఫారిన్ ప్లేయర్స్ ఎవరో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే కమిన్స్ జాయిన్ అయ్యాడు ఫాస్ట్ బౌలర్గా, సునీల్ నారాయణ ఉన్నాడు, మోర్గాన్ ఉన్నాడు, రజల్ ఉన్నాడు. ఈ నలుగురులో ఎవరినైనా పక్కన పెట్టి వేరే ప్లేయర్ని ఆడిపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఫెర్గూసన్ ఒక ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉన్నాడు వీళ్ళకి, టామ్ బ్యాంటర్ అని ఉన్నాడు. కానీ ఈ నలుగురు ఆడతారా? ఎవరికైనా రెస్ట్ లాగా ఇచ్చి వేరే వాళ్ళు నడిపిస్తారా? ఫస్ట్ మ్యాచ్ కాబట్టి రిస్క్ తీసుకోకుండా దే గో విత్ ద బెస్ట్. ఏ నలుగురు ఆడే అవకాశం ఉంది? నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ కాంబినేషన్ చూస్తే శుభన్ గిల్ వీ హావ్ టు ట్రీట్ టు వాచ్ ఇన్ ఈ టీంలో. ఈ చూస్తే ఫారిన్ ప్లేస్ చూస్తే సునీల్ నారాయణ్ డెఫినెట్లీ హిస్ బౌలింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో ఈ విల్ ప్లే అండ్ అలాంగ్ విత్ కొద్దిగా బ్యాటింగ్ కూడా ఆడొచ్చు ఆయన ఇఫ్ ఈ గోస్ ఇన్ ద పవర్ ప్లే బ్యాటింగ్. అదొకటి పించ్ హిట్టర్ టైప్, దట్ ఈస్ పవర్ ప్లే స్టార్టింగ్ లో. ఇఫ్ ఈ గోస్ ఓపెనింగ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే మార్గన్ డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది అండి. నాట్ ఓన్లీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ క్రికెటర్ అండ్ చాలా ఐపీఎల్ మ్యాచ్ ఆడారు. సో వీ కెన్ సీ దట్. అండ్ అబౌవ్ ఆల్ ఆండ్రూ రసెల్ లాస్ట్ 2019 ఐపీఎల్లో ఇండియాలో ద వే హీ వాజ్ హిట్టింగ్ 37 balls 67 runs ఎవ్రీవేర్ హీ వాజ్ హిట్టింగ్. ఎస్టర్డే వీ సీన్ సంజు శాంసన్ అదే టైప్ ఆఫ్ బ్యాటింగ్. ఆండ్రూ రసెల్ విల్ గెట్ ఇట్. అండ్ అట్ ద కెమిన్స్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ అండి. మెయిన్లీ బౌలింగ్ వాజ్ సో ఫాస్ట్, వెరీ క్విక్ బౌలర్. అండ్ దిస్ 4 team player ఐ వోంట్ థింక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ 4 ఎనీ మీరు చెప్పినలాగా కొత్త ప్లేయర్ని ఛాన్స్ ఒక 2 match ఆయనకి ఇవ్వచ్చండి, ఆయనకి ఛాన్స్. బట్ ఐ థింక్ దిస్ 4 players విల్ ప్లే ఓవర్సీస్. ఇండియన్ టీంలో చూస్తే శుభమ్ గిల్ ఈజ్ ఆల్రెడీ గాట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ది డొమెస్టిక్ సర్కిల్లో. ఎగ్జాక్ట్లీ. ఈజ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ నౌ. ఈజ్ ఆల్సో నాకింగ్ ద డోర్స్ ఆఫ్ ద నేషనల్ టీమ్.
ఎలా ఉండబోతోంది శుభం గిల్ పర్ఫార్మెన్స్? డెఫినెట్లీ అండి, శుభన్ గిల్ ఈజ్ ఆల్సో ట్రీట్ టు వాచ్. మనం చూడొచ్చు విరాట్ కోహ్లీ హౌ ఈ బ్యాక్స్ ద ప్లేయర్స్, యంగ్స్టర్స్ని ఎట్లా బ్లాక్ చేసేది మనం చూడొచ్చు ఆ బ్యాకింగ్ అని. అది ద వే ఈ బాట్ శ్రేయస్ అయ్యర్, ద వే కాన్ఫిడెన్స్, ద వే శ్రేయస్ అయ్యర్ ఈస్ ప్లేయింగ్ నౌ, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ బ్యాటింగ్. అట్లనే శుభన్ గిల్ కూడా డెఫినెట్లీ ఈ విల్ కమ్అట్. అండ్ నేను ఒక క్లోజ్గా నేను ఏం అబ్జర్వ్ చేశాను, శుభన్ గిల్ ఆల్సో విల్ గెట్ ఈక్వల్ ఛాన్స్ లైక్ శ్రేయస్ అయ్యర్ ఫర్ ద coming matches. Treat to watch him, and here kuda the way he hits the ball is super fit, and he can attack any bowlers andi. And ee Dubai grounds lo boundary line taala dooram undandi, there is a very less chance of getting sixes. Like last match how many sixes manam chusamu, flat wicket in Sharjah. Atlane ikkada ee ground lo koddi dooram boundary 73-74 yards undani, sixes will be less, but Shubham Gill can hit so hard with the gaps and getting boundaries and taking quick singles because he is very quick in running between wickets also, what we observed him, and we very treat to watch him andi. గవాస్కర్ నేను మెన్షన్ చేస్తే శుభం గిల్ ఈజ్ గోయింగ్ టు బి ఇండియాస్ ఫైనెస్ట్ ఎవర్ బ్యాట్స్మెన్. శుభం గిల్ అవుతాడు. అతని టెక్నిక్ అని టెంపర్మెంట్ కానీ అంత బాగా ఉంది. ఈజ్ గోయింగ్ టు బి ఇండియాస్ ఫైనెస్ట్ నెక్స్ట్ సూపర్ స్టార్ శుభం గిల్ అని నిన్ననే చెప్పాడు సునీల్ గవాస్కర్. ఐ థింక్ అదేమన్నా ప్రెషర్ ఫీల్ అవుతారా శుభం గిల్ అట్లా కామెంట్స్ చేసినందుకు? No, I won't think అంత ప్రెజర్ ఉంది, ఎందుకంటే వీళ్ళు శుభన్ గిల్ అండ్ లైక్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వీళ్ళందరూ ఆల్మోస్ట్ దే ప్లేడ్ అబౌట్ 8-9 IPLs ఆడేశారు వాళ్ళు. సో అండ్ మోర్ ఎవర్ ఈజ్ కంటెండర్, ఇండియా ఏ కూడా ఆడేశారు ఆల్మోస్ట్. యాజ్ రైట్లీ సెడ్, డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బీ, he doesn't have any pressure like that. And actually the way he plays his batting 100% and I won't think he'll be a successful player and very treat to watch. We are all waiting that he'll get a next after Shreyas Iyer with the Indian team. Indian team is doing very well in all the format like T20 కానీ టెస్ట్ కానీ వన్ డే. దినేష్ కార్తిక్ క్యాప్టెన్సీలో ప్రెషర్లోకి వస్తాడా? ఎందుకంటే మోర్గన్ జట్లో ఉన్నాడు, క్యాప్టెన్సీ చేయకపోతే మధ్యలో క్యాప్టెన్సీ మార్చుకునే వెసులుబాటు ఉంది. అట్లా ఏమైనా మోర్గన్కి ఇస్తా? బికాస్ మోర్గన్ ఈజ్ వరల్డ్స్ బెస్ట్ లిమిటెడ్ ఓవర్ క్యాప్టెన్ మనకు తెలుసు. అట్లాంటిది ఏమైనా ఛాన్స్ ఉందా? అట్లా ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మోర్గన్ ఈజ్ గోయింగ్ క్యాప్టెన్సీ ఉన్నా కూడా, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నా కూడా, ఈ కెన్ గివ్ హిస్ గైడెన్స్. బికాస్ అకార్డింగ్ టు మీ దినేష్ కార్తిక్కి ప్రెజర్ అంత ఉండదు, బికాస్ దినేష్ కార్తిక్ ఈస్ ప్లేయింగ్, ఈ ప్లేడ్ ఆల్ ఓవర్ వరల్డ్. He has played all over the world and he is looked to be a very good batsman. And as a wicket keeper, he can be handling the team very well with the taking the help of Andy Russell Gani, Morgan Gani, and even Sunil Narayan as a bowler. Aina advice kuda తీసుకోవచ్చండి. వాళ్ళకి 2.5 minutes వాళ్ళకి టైం ఉంటుంది. ఆ బ్రేక్లో దే కెన్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ దిస్ క్రికెట్. బట్ దినేష్ కార్తిక్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రెజర్ అండ్ హీ గాట్ ఎ గుడ్, బికాస్ కెమింగ్స్ వచ్చేసారని టీంలో, రషీల్ ఫామ్లో ఉన్నారండి, Morgan ఉన్నడని. డెఫినెట్లీ దినేష్ విల్ హ్యావ్ apparent with all the seniors and he'll do a fantastic performance and he won't be having any pressure on captaincy at all. Okay, coming to Mumbai team, Mumbai already they played one, lost one. Yes. Rohit Sharma captaincy lo they'll be slightly under pressure because they cannot afford to lose the momentum. Correct. Ee match gelavali and they're against a strong team. Exactly. Those who played Morgan, all Russell, Cummins, they all played cricket last 2-3 months lo test cricket, one days T20s aadaru. Whereas most of the Indians in Mumbai team they are confined to self isolation ke unnaru. Kabatti how they are going to address to this one? డెఫినెట్లీ మీరు చెప్పినలాగా కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు వెంకట్ గారు. వాట్ ఐ ఫీల్ ఈజ్ రోహిత్ హ్యాస్ టు బీ వెరీ అలర్ట్ ఇన్ ద సెకండ్ గేమ్ ఇట్ సెల్ఫ్, బికాస్ ఫస్ట్ మ్యాచ్ వాట్ వీ సీన్ హిమ్స్ కొద్దిగా ఒక స్టెప్ ముందు పోయి ఆడితే డెఫినెట్లీ వుడ్ హ్యావ్ బీన్ గాట్ ఈజ్ బౌండరీ అవుట్ ఆఫ్ ద 30-yard సర్కిల్. బట్ హీ వాజ్ వెరీ క్యాజువల్లీ హీ ప్లేడ్ అండ్ హీ జస్ట్ లుక్ లైక్ హీ స్టార్టెడ్ విత్ అ లవ్లీ బౌండరీ. ఫస్ట్ బాల్ ఇట్ సెల్ఫ్ ఏ వెరీ గుడ్ బౌండరీ బిట్వీన్ పాయింట్ అండ్ కవర్స్, చాలా బాగా మిడిల్ చేశాడు. దెన్ ఇమ్మీడియట్లీ ఈస్ కమ్ బ్యాక్ టు నార్మల్ క్రికెట్. బట్ ఐ థింక్ హీ విల్ గెట్ బ్యాక్ దిస్ అలాంగ్ విత్ ద డికాక్. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక 10 overs ఆడినా కూడా డెఫినెట్లీ దే విల్ గెట్ అబౌట్ 160+. ఎనీథింగ్ అబౌవ్ 180 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ విచ్ ఎవర్ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్. అట్లా ఒకటి. తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఈ బ్యాటెడ్ వెరీ వెల్. దిస్ ఇయర్ ఈ స్టార్టెడ్ వెరీ వెల్, బట్ ఐ థింక్ ఇమీడియట్లీ చాలా హై ఉంది అక్కడ. వీ హ్యావ్ టు టేక్ care of running between wickets because boundary line is very far, so we have to be very on the toes. We have to see that Ishan Kishan also a good player, and Hardik Pandya last time though he didn't bowl but he batted very well in the whatever limited balls which he got. I think Bombay is definitely they have to promote Pollard. and Pollard already played a Caribbean League and came and he is going almost 17-18th over. I wish he should be number 5 for that Bombay Indians to get the victory back the team. And more than the batsmen, I expect somebody like Bolt and Bumrah
actually to restrict KKR to about 130, 140 because they are two world-class bowlers. Yes, yes. I want them to actually perform. వాళ్ళు సరిగా బౌలింగ్ వేయలేకపోతే బుమ్రా వాజ్ ఎక్స్పెన్సివ్ బౌలర్ మొన్న మ్యాచ్లో ఈ గేవ్ 43 runs. So they should actually control the batting of KKR so that they will not be chasing much score. కరెక్ట్. ఇది ఇప్పుడు మీరు చెప్పిన లెక్క లాస్ట్ మ్యాచ్ చెన్నైకి వీళ్ళకి ఫస్ట్ మ్యాచ్ చెన్నైతో ఉన్నప్పుడు బుమ్రా ఇస్ వెపన్ ఇస్ యాకర్ అండి. వాళ్ళు చెన్నై వాళ్ళకి తెలిసి విల్ బి బౌలింగ్ మోస్ట్ ఆఫ్ ద బాల్స్ లైక్ దట్ ఈస్ అడ్వాంటేజ్ హెస్ టేకెన్ కేర్ బై దట్ చెన్నై టీమ్. సో బుమ్రా డెఫినెట్లీ దిస్ మ్యాచ్ ఈ విల్ బి గెటింగ్ హిస్ ఛాన్స్ టు ప్రూవ్ అండ్ ఈ విల్ డూ వెల్ అండ్ బాల్ అండ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ లెంత్ వేస్తే కూడా కొట్టేస్తున్నారు. వీ విల్ టు సీ హౌ ది థింగ్స్ విల్ గో. ఐ థింక్ బౌన్స్ బ్యాక్ బెంగళూరు కూడా మన ముంబై ఇండియన్స్ కూడా బౌన్స్ బ్యాక్ రానికి కోల్టర్ నైల్ ఇప్పుడు రికవర్ అయ్యాడు. జేమ్స్ ప్యాటిసన్ ప్లేస్ లో కోల్టర్ నైల్ విల్ బి ప్లేయింగ్ ఇన్ ది 11 టుడే. ఈజ్ టీర్ అవే ఫాస్ట్ బౌలర్ అగైన్. Not only that, he is a very experienced cricketer and he is a strong man. If he knows how to bowl in this particular flat wicket లో ఎట్లా బౌలింగ్ వేయాలి అని తెలుసు. డెఫినెట్లీ he will be very useful అండి నేను అనుకుంటున్నా. He will only play the match if he is totally fit to play. Then because Hardik Pandya didn't bowl in the first game, if he is not playing then it will be a little effective that 4 overs. So other than that, Nail will be very good, useful for the Bombay Indians today. Who is your favorite team to win today? I think I'll go for KKR అండి. KKR will be the finally. I think they got a young and experienced cricketers. I think we had to treat to watch Shubham Gill. I think KKR will win and Shubham Gill will be the man of the match అని అనుకుంటున్నాను నేను. That's what our expert Ganesh says. KKR గెలిచే అవకాశాలు ఉన్నాయి. శుభం గిల్ మనకు తెలుసు నిన్నే గవాస్కర్ అతని గురించి కామెంట్స్ కూడా చేశాడు. మన భారతదేశానికి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్ అవుతాడు, బ్యాట్స్మెన్ అవుతాడు అని చెప్పి సునీల్ గవాస్కర్ మాటలు నిజం చేస్తూ ఇవాళ శుభం గిల్ చెలరేగిపోయి తనదైన శైలిలో జట్టును గెలిపించుకుని 2 పాయింట్లు ఖాతాలో వేసుకుంటాడా అనేది సాయంత్రం 7:30కి మనం అబుదాబిలో చూడవలసిందే. విత్ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.